షో లైవ్ విజువల్స్ చూస్తున్నాము. వ్యవసాయ కమిషనరేట్ వద్ద నుంచి బీఆర్ఎస్ నేతలు కొద్దిసేపటి క్రితమే ర్యాలీగా కమిషనరేట్ దగ్గరికి చేరుకున్నారు. ఫస్ట్ టైం వేయాల్సింది టైం దాటిపోయింది, ఇప్పుడు సెకండ్ టైం వేసుకోవాలి. దానికి లేదు, దీనికి రైట్స్ వల్ల కూడా అధిక వర్షాల వల్ల కూడా ఏమవుతుందంటే అంతకు ముందు అప్లికేషన్ అంతా కూడా అది డైల్యూట్ అయిపోయింది. సో అడిషనల్ అప్లికేషన్ ఆఫ్ యూనిట్ జరగాలి. మళ్ళీ ఎక్కువ వర్షాలు ఉత్తర తెలంగాణలో మొత్తం పంట పొలాలన్నీ ఉడికిపోతున్నాయి. మరి దాని మీద క్రాప్ అసెస్మెంట్, డ్యామేజ్ అసెస్మెంట్ ఇప్పటికీ గవర్నమెంట్ తరఫున ఏం లేదు. ప్రభుత్వానికి మాట్లాడమని representation all of our members. Demanding a clear answer. The government of India, they claim that they have disbursed as per the plan, and CM never condemns it. He never condemns it. అరే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద ఏం డ్రామా అండి? మధ్య రైతులు సఫర్ అవుతుంది. వన్ పేరు మీద ఒకటి చెప్పుడు కాదు, ఇద్దరు కలిసి యూరియాలండి. శాతకాలంలో రాజీనామా చేయమనండి. మేము పోమండి, ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మేము రాజకీయాల కోసం రాలేదు, రైతుల బాధ కావాలి. ఎందుకు కాలేదు అని ఇది రాజకీయాల కోసం చేస్తున్న నిరసన కాదు, రైతుల కోసం చేస్తున్నది అని చెప్తూ ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఆయన ఆఫీస్ లో ఆయన్ని కలిసి వినతి పత్రం సమర్పించిన దృశ్యాలు చూస్తున్నాం. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితిని ఆయనకి వివరించారు. ఆయన బీఆర్ఎస్ నేతల నుంచి వినతి పత్రాన్ని స్వీకరించారు. హరీష్ రావు చాలా క్లియర్ గా చెప్పారు, మేము ఇవాళ ఈ సంగతి తేల్చుకోవడానికి వచ్చాము, మీరు ఇమీడియట్ గా ప్రభుత్వంతో మాట్లాడండి, ఎప్పుడు యూరియా సరఫరా చేస్తారన్న స్పష్టమైన హామీ మీరు ఇచ్చిన తర్వాతే ఇక్కడి నుంచి కదులుతాము, లేకపోతే అక్కడే కూర్చుంటాము, మీ ఆఫీస్ ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు అని చెప్పినట్టుగానే బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతలంతా కూడా తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులు చేతబట్టుకుని అక్కడే బైఠాయించి నిరసనని కొనసాగిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే కమిషనర్ నుంచి వాళ్ళకి ఎలాంటి హామీ రానట్టుగా మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు ఇంకా అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ తర్వాత ఏం జరగబోతోంది అన్నది చాలా కీలకంగా మారింది. బీఆర్ఎస్ నేతలు కాసేపు నిరసన వ్యక్తం చేసిన తర్వాత వెళ్ళిపోతారా, లేక వాళ్ళు చెప్పినట్టుగా సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడకపోతే, తమకు ఒక స్పష్టమైన హామీ లభించకపోతే యూరియా సప్లై గురించి తాము కమిషనర్ ఆఫీస్ ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు, ఇక్కడే బైఠాయిస్తామని చెప్పినట్టుగానే వాళ్ళు అక్కడే కూర్చుంటారా? ఒకవేళ అదే రకంగా బీఆర్ఎస్ నేతలు తమ నిరసనని కొనసాగిస్తే అప్పుడు పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అన్నది కూడా ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారింది.